వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఏవేని రెండు బిందువుల మధ్య కాంతి అతి తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుందని ఫెర్మాట్ సూత్రం తెలుపుతుంది. ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారుతుంది. ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటాము. ఒక తలానికి లంబంగా పతనమైనప్పుడు తప్ప మిగిలిన ఏ సందర్భంలోనైనా కాంతి వక్రీభవనం చెందినప్పుడు కాంతి కిరణం వంగి ప్రయాణించడం గమనించవచ్చు. యానకంలో కాంతి వేగం మారడం వల్లనే వక్రీభవనం జరుగుతుందని వివిధ ప్రయోగాలు తెలుపుతున్నాయి. V1 కన్నా V2 తక్కువైతే ఒకటో యానకం కన్నా రెండో యానకం సాంద్రతర యానకం అంటాము. V1 కన్నా V2 ఎక్కువైతే ఒకటో యానకం కన్నా రెండో యానకం విరాల యానకం అంటాము. కాంతి కిరణం విరల యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రవేశిస్తే రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద గీసిన లంబం వైపుగా వక్రీభవన కిరణం జరుగుతుంది. కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరల యానకంలోకి ప్రయాణిస్తున్నప్పుడు వక్రీభవన కిరణం లంబానికి దూరంగా జరుగుతుంది. రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తన పథాన్ని మార్చుకుంటుంది. లంబానికి పతన కిరణానికి మధ్య కోణంను పతన కోణం అని అంటాము. లంబానికి వక్రీభవన కిరణానికి మధ్య కోణంను వక్రీభవన కోణం అని అంటాము. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు దాని దిశలో మార్పు ఏ మేరకు జరుగుతుందో అనేది వక్రీభవన గుణకం రూపంలో తెలియపరుస్తాం. వక్రీభవన గుణకం. శూన్యంలో కాంతి అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది. శూన్యంలో కాంతి దాదాపుగా 3 × 10⁸ మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని సితో సూచిస్తాం. మరే ఇతర పారదర్శక యానకంలోనైనా కాంతి వేగం సి కన్నా తక్కువగా ఉంటుంది. ఏదేని యానకంలో కాంతి వేగం v అనుకుంటే శూన్యంలో కాంతి వేగానికి ఆ యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం n గా నిర్వచిస్తాం. దీనినే పరమ వక్రీభవన గుణకం అంటాము. వక్రీభవన గుణకం n శూన్యంలో కాంతి వేగం బై యానకంలో కాంతి వేగం. n c/v. వక్రీభవన గుణకం అనేది ఒకే విధమైన రెండు రాశుల నిష్పత్తి కనుక దీనికి ప్రమాణాలు ఉండవు. ఒక యానకంలో కాంతి ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందనేది ఆ యానక వక్రీభవన గుణకం తెలియజేస్తుంది. యానకం యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటే
ఆ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది. యానకం వక్రీభవన గుణకం తక్కువగా ఉంటే ఆ యానకంలో కాంతి వేగం ఎక్కువ. వక్రీభవన గుణకం n అంటే ఆ యానకంలో కాంతి వేగం శూన్యంలో కాంతి వేగం cలో n అవ వంతు అని అర్థం. గాజు యొక్క వక్రీభవన గుణకం 3/2 అనగా గాజులో కాంతి వేగం 2/3 × 3 × 10⁸ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁸ మీటర్/సెకండ్ అవుతుంది. వివిధ పదార్థ యానకాల వక్రీభవన గుణకాలకు సంబంధించిన పట్టికను పరిశీలించండి. నీటితో పోల్చినప్పుడు కిరోసిన్ వక్రీభవన గుణకం ఎక్కువ అనగా నీటితో పోల్చినప్పుడు కిరోసిన్ దృక్ సాంద్రత ఎక్కువ. కానీ ద్రవ్యరాశి పరంగా కిరోసిన్ సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. వక్రీభవన గుణకం పదార్థ స్వభావం, ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యంలపై ఆధారపడి ఉంటుంది. ఒక యానకం పరంగా మరొక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మొదటి యానకంలో కాంతి వేగం, రెండో యానకంలో కాంతి వేగాల నిష్పత్తిగా సాపేక్ష వక్రీభవన గుణకంగా చెప్తాం. ఒకటో యానకంలో కాంతి వేగం v1, రెండో యానకంలో కాంతి వేగం v2 అనుకుంటే ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని ఈ క్రింది విధంగా సూచించవచ్చు. n21 ఈజ్ ఈక్వల్ టు ఒకటో యానకంలో కాంతి వేగం బై రెండో యానకంలో కాంతి వేగం దట్ ఈజ్ ఈక్వల్ టు v1/v2. లవహారాలను కాంతి వేగం cతో భాగించగా v1/c/v2/c ఈజ్ ఈక్వల్ టు v1/v2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n1/1/n2 that is equal to n2/n1. n21 is equal to n2/n1. దీనినే సాపేక్ష వక్రీభవన గుణకం లేదా తారతమ్య వక్రీభవన గుణకం అంటాము. సాపేక్ష వక్రీభవన గుణకం n21 ఈజ్ ఈక్వల్ టు రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం n2 బై ఒకటో యానకం యొక్క వక్రీభవన గుణకం n1. విరల యానకం నుండి సాంద్రత యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవన కోణం విలువ పతన కోణం విలువ కన్నా తక్కువగా ఉంటుంది. వక్రీభవన కిరణం లంబం వైపుగా వంగుతుంది. సాంద్రత యానకం నుండి విరల యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు కాంతి లంబానికి దూరంగా వంగుతుంది. పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య సంబంధాన్ని n1 sin i ఈజ్ ఈక్వల్ టు
n2 sin r అనే సూత్రంతో తెలియజేస్తాం. దీనిని స్నెల్ నియమం అంటాము. sin I by sin r ఈజ్ ఈక్వల్ టు n2 by n1. n2 by n1 ఈజ్ ఈక్వల్ టు v1 by v2. కాబట్టి sin I by sin r ఈజ్ ఈక్వల్ టు v1 by v2. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఆ యానకాలలో కాంతి వేగాల నిష్పత్తి v1 by v2 ఆ యానకాల వక్రీభవన గుణకాల నిష్పత్తి n2 by n1కు సమానంగా ఉంటుందని చెప్పవచ్చు. sin I by sin r విలువ v1 by v2కు సమానమయ్యేటట్లు పతన పరావర్తన కోణాలు ఉంటాయి. పతన కిరణం వక్రీభవన కిరణం రెండు యానకాలను వేరుచేసే తలంపై పతన బిందువు వద్ద గీసిన లంబం అన్నీ ఒకే తలంలో ఉంటాయి. వక్రీభవనంలో కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది. సాంద్రతర యానకం నుండి విరల యానకంలోకి ప్రయాణించే కాంతి కిరణానికి ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని సాంద్రతర యానకం యొక్క సందిగ్ధ కోణం అంటాము. సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకే పరావర్తనం చెందుతుంది. అనగా కాంతి కిరణం విరల యానకంలోకి ప్రవేశించదు. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటాము. ఎండమావులు అనేవి దృగ్భ్రమం వల్ల ఏర్పడతాయి. యానక వక్రీభవన గుణకం ఆ యానకం అంతటా ఒకే విధంగా ఉండనటువంటి సందర్భానికి ఎండమావులు ఒక మంచి ఉదాహరణ. ఎండాకాలంలో తారు రోడ్లపై కొంత దూరంలో నీరు ఉన్నట్లు కనబడుతుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. వక్రీభవన గుణకం వలన ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం రోడ్లపై నీళ్ల వలె కనబడుతుంది. దీనినే ఎండమావి అంటాము. వేసవికాలంలో రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి వేడిగాను, రోడ్డు ఉపరితలానికి చాలా ఎత్తులో ఉన్న గాలి చల్లగాను ఉంటుంది. అనగా ఎత్తును బట్టి గాలి సాంద్రత పెరుగుతుంది. గాలి వక్రీభవన గుణకం సాంద్రతతో పాటు పెరుగుతుంది. ఎత్తు పెరుగుతున్న కొలది గాలి వక్రీభవన గుణకం పెరుగుతుంది. కాబట్టి రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న వేడిగాలి కంటే పైన ఉన్న చల్లగాలి వక్రీభవన గుణకం ఎక్కువ. కాబట్టి పైన ఉండే సాంద్రతరమైన చల్లగాలిలో కంటే కింద ఉండే విరాళమైన వేడిగాలిలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది. ఆకాశం నుండి లేదా ఎత్తైన చెట్టు నుండి వచ్చే కాంతి పైనుండి కిందకు సాంద్రత మారుతున్నటువంటి గాలి గుండా ప్రయాణిస్తూ రోడ్డుకు దగ్గరగా వచ్చినప్పుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరావర్తనం వల్ల వక్ర మార్గంలో ప్రయాణిస్తుంది. వజ్రాల ప్రకాశానికి ముఖ్య కారణం సంపూర్ణాంతర పరావర్తనమే. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ చాలా తక్కువ.
కాబట్టి వజ్రంలోకి ప్రవేశించే కాంతి కిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం ప్రకాశవంతంగా కనబడేటట్లు చేస్తుంది. గాజుదిమ్మె అనేది 2 సమాంతర తలాలను కలిగియుండి దాని పరిసరాలలోని యానకం నుండి వేరు చేయబడి ఉన్న ఒక పారదర్శక యానకం. గాజు వక్రీభవన గుణకం గాజు దిమ్మె మందం బై గాజు దిమ్మె మందం మైనస్ నిలువు విస్థాపనం. ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి. ఆప్టికల్ ఫైబర్ అనేది గాజు లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడిన అతి సన్నని తీగ. ఆప్టికల్ ఫైబర్ వ్యాసార్థం సుమారుగా 1 మైక్రోమీటర్. 1 మైక్రోమీటర్ = 10⁶ మీటర్స్. ఇలాంటి సన్నని తీగలు కొన్ని కలిసి లైట్ పైపుగా ఏర్పడతాయి. ఆప్టికల్ ఫైబర్ యొక్క అతి తక్కువ వ్యాసార్థం వల్ల దానిలోకి ప్రవేశించే కాంతి దాని లోపలి గోడలకు తగులుతూ పతనం చెందుతుంది. పతన కోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండటం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. తద్వారా ఆప్టికల్ ఫైబర్ గుండా కాంతి ప్రయాణిస్తుంది. మానవ శరీరంలోని లోపలి అవయవాలను చూడటానికి లైట్ పైపులోని ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా కాంతిని పొట్టలోకి పంపుతారు. సమాచార సంకేతాలను ప్రసారం చేయడానికి కూడా ఆప్టికల్ ఫైబర్లను విరివిగా వినియోగిస్తారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.